నమస్కారం. ఆర్ఎస్ఎస్ వందేళ్ళు పూర్తయిన సందర్భంగా దేశమంతా చెప్పాలంటే ప్రపంచమంతా ఆర్ఎస్ఎస్ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్లో అత్యంత కీలకమైన వ్యక్తి, జాతీయ స్థాయి వ్యక్తి, ఎన్నో ఏళ్ల నుంచి ఆర్ఎస్ఎస్తోనే అనుబంధం పెనవేసుకొని ఆర్ఎస్ఎస్కి తన జీవితాన్ని అంకితం చేసిన బాగయ్య గారితో మాట్లాడి ఈ 100 ఏళ్ల ఆర్ఎస్ఎస్ ప్రస్థానాన్ని, భవిష్యత్ ప్రణాళికను ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్కారం బాగయ్య గారు. నమస్తే. చాలా సంతోషం మిమ్మల్ని కలవటం, మాట్లాడటం. ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ళు పూర్తయింది. మీకు మీ అనుబంధం ఎన్నేళ్ళ నుంచి ఉందండి ఆర్ఎస్ఎస్లో? 63 సంవత్సరాలు. ఏది 63 ఏళ్ల క్రితం మీరు ఆర్ఎస్ఎస్లో చేరడానికి ఏంటి ప్రేరణ? సహజంగా స్వామి వివేకానంద ప్రారంభం నుండి తర్వాత సంఘం పరిచయం అయింది, శాఖ పరిచయం అయింది. అలా శాఖ ద్వారా సంఘంలో చేరాము. అంటే ఎలా పరిచయం అయిందండి? మా ఊళ్ళో శాఖ ప్రారంభమైంది మెదక్ జిల్లాలో రామాయంపేటలో. ఆ తర్వాత శాఖలో చేరాము. మేము సహజంగా చేరాము. నేను అప్పుడు హై స్కూల్ సెక్రటరీ ఉండేవాడిని. అక్కడ అందరం కలిసి చేరాము. అక్కడ నుంచి ప్రారంభమైంది. అప్పటికే మా అన్నయ్య ఆర్ఎస్ఎస్లో హైదరాబాదులో చేరున్నారు. అంటే ఆర్ఎస్ఎస్లో ఎందుకు చేరాలి, చేరడం వల్ల ఉపయోగం ఏంటి అనేది మీకు అప్పుడేమో ఒక స్పృహ ఉందా, ఏమైనా ఆలోచన కలిగిందా? పాఠశాలలో ఉండగానే 62లో చైనా యుద్ధం జరిగింది, 63లో వివేకానందది జరిగింది. కాబట్టి సహజంగా దేశభక్తి, వివేకానంద, మా పాఠశాలలో ఉండేటువంటి ఉపన్యాస వేదిక, నాటకాలు, బుర్రకథలు అన్నీ కూడా దేశభక్తితో ఉండేవి. ఇక్కడ సహజంగా సంఘంతో సహజంగా కలిసిపోయాం. మిమ్మల్ని బాగా ఆకర్షించి 63 ఏళ్ల ప్రయాణాన్ని చేయించిన అంశాలు 1, 2, 3, 4 చెప్పాలంటే ఏంటి? దేశభక్తి ప్రధానమైంది. హిందూ సమాజం కొరకు పనిచేయడం, హిందూ సమాజానికి సేవ చేయడం, దాంట్లో ఆనందాన్ని పొందడం. యాదవరాజు మా క్షేత్ర ప్రచారకు ఉండేవారు ఈ దక్షిణ భారతదేశానికి. బెంగళూరు ఉండేవారు వారు. అంటే ఇక్కడ రాంబోస్ అఠేజీ అని ప్రచారకు ఉండేవారు. సురేందర్ రెడ్డి గారు ఇంకా ఉన్నారు ఇక్కడ. డాక్టర్ మనోహర్ సింధే గారని ఇప్పుడు అమెరికాలో ఉంటున్నారు. ఆయన ఇప్పుడు ఎంబీబీఎస్ చదువుతుండేవారు. ఇప్పుడు దత్తాత్రేయ గారు గవర్నర్గా పనిచేసి వచ్చారు. మేమందరం ఒకే శాఖ. ఆ రోజుల్లో ఉండే నేను బీఎస్సీ చదివాను, ఇంకోతను ఎంబీబీఎస్ చదివారు. వీళ్ళందరూ కూడా అత్యంత ఉత్సాహంతో ఉండేవారు ఇక్కడ గౌలిగూడ శాఖలో. ఇక్కడ సహజంగానే సంఘ పని పనిచేస్తూ సమాజం కోసమే జీవించాలి అనేది సహజంగా మా అందరి మనసులో ఏర్పడింది. అలా 70లో నేను సంఘ ప్రచారంగా వచ్చాను. 72 నుంచి 70 55 ఏళ్ళు అయిపోయింది. 55 అండి. మిమ్మల్ని ఇలా ఇన్నేళ్ల పాటు ఆర్ఎస్ఎస్లో కట్టిపడేసిన వ్యక్తులు మిమ్మల్ని ప్రేరణ, స్వామి వివేకానంద వాళ్ళు కాకుండా మిమ్మల్ని ఈ 63 ఏళ్ల ప్రయాణంలో, ఈ 55 ఏళ్ల ప్రచారక ఇదిలో మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన వాళ్ళు, మిమ్మల్ని బాగా నడిపిన వాళ్ళు, మనం ఆర్ఎస్ఎస్లోనే మన జీవితం అంతా ఇక్కడే ఉండాలి, మనకు వేరే ఏమొద్దు, అంతగా ప్రభావితం చేసిన వ్యక్తులు, సంఘటనలు, సందర్భాలు ఏమైనా ఉన్నాయా సార్? అంటే ప్రారంభంలో రాంబాబు సాటేజీ ఇక్కడ ప్రచారం ఉండేవారు. ఇప్పుడు లేరు ఆయన. సురేందర్ రెడ్డి గారు ఉన్నారు, యాదవరాజు జోషి ఉన్నారు, పూజనీయ గురూజీతో పరిచయం, సరసంగచాలక్ గురూజీ. ఇలా వీళ్ళందరి ద్వారా కూడా సంఘంలో ఒకటేమో వ్యక్తుల యొక్క సాన్నిహిత్యము, వాళ్ళ ప్రేరణ, సిద్ధాంతం ఉంది కదా. సిద్ధాంతంలో ఇది మాతృభూమి, హిందూ సమాజం మనకు ఆరాధ్య దైవం. ఇది హిందూ సమాజ సేవలోనే మన జీవితం సార్థకమవుతుంది. ఇదే శాశ్వతమైన ప్రేరణ. వీళ్ళందరి పెద్దలు ఇంకా చాలామంది ఉన్నారు, అందరి పేర్లు చెప్పక్కర్లేదు. ఢిల్లీ నుంచి మన ఊరు దాకా ఉన్నారు. అందరితో స్నేహం ఉంది నాకు. వీళ్ళందరూ కూడా ఇదే పద్ధతిలో చేస్తున్నారు. పద్ధతి ఏమిటంటే ఈ దేశం కోసం, ఈ సమాజం కోసం పనిచేయడం. హెడ్గే వాళ్ళు ఏదైతే ఆశించారో, ఏదైతే కళ్ళగన్నారో, ఏ ఉద్దేశంతో, సంకల్పంతో ఆర్ఎస్ఎస్ స్థాపించి నడిపారో అవి సంపూర్ణమయ్యాయా? ఫలితాలు ఇచ్చాయా? ఫలితాలు ఇచ్చే సంపూర్ణమైనది లేదు, చాలా దూరం ఉంది. డాక్టర్ హెడ్గే వారిజీ సంఘ సంస్థాపన ఏమిటంటే ఈ దేశంలో ప్రతి వ్యక్తి తన కుటుంబం కోసం ఎలా పనిచేస్తారో సమాజం కోసం అలానే పనిచేయాలి. కుటుంబం కోసం చాలా కష్టపడతారు మీరు కూడా, అని త్యాగం అనుకోరు, బాధ్యత అనుకుంటారు. కానీ దేశం కోసం పనిచేసేది త్యాగం అనుకుంటారు, నాకేమొస్తుంది అనుకుంటారు. అది ఈ మధ్యలో వచ్చిన భావన. అది న్యాయంగా మొదటి నుంచి ఏమిటంటే ఈ సమాజం కోసం పనిచేయడమే మన బాధ్యత. అదే రకంగా సమాజం అంతా సంఘటితంగా ఉండాలి, వ్యక్తిగత అహంకారం పక్కన పెట్టేసి ఐకమత్యం, అది దాని ప్రేరణ. అది వల్ల సాధ్యమైంది. దేశం మొత్తంలో సంఘం నిర్మాణం చేయగలిగింది. అంటే ఏంటంటారు, మన ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని ప్రాంతాలు, ఇన్ని సంస్కృతుల మధ్య ఇప్పటికీ కొట్టుకుంటున్నారు, గొడవలు అవుతున్నాయి, అన్యమత ప్రచారాలు జరుగుతున్నాయి,
చాలా దాడులు జరుగుతున్నాయి, చాలా ఉద్యమాలు జరుగుతున్నాయి కదా. ఎక్కడ ఆయన అనుకున్న శాంతి, సామరస్యత, ఐక్యత కనిపించట్లేదు. ఇంకా డివైడ్ అవుతుంది కదా. ఆయన అనుకున్నది హిందూ సమాజం సంఘటితం కావాలని. సమాజం మొత్తంలో మార్పు తర్వాత వస్తుంది. హిందూ సమాజం సంఘటితం అవుతుంది. ఇవాళ లక్షలాది మంది పనిచేస్తున్నాం, మేమందరం పనిచేస్తున్నాగా. మాకు కులము, ప్రాంతము, దుర్గమనం ఏమీ లేదు. ఇట్లా పనిచేసే వాళ్ళు లక్షలాది మంది ఉన్నారు. ఆ విషయంలో పూర్తయింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా భాషలు వేరైనా, పూజా పద్ధతులు వేరైనా, తిండి పద్ధతులు వేరైనా, వేషం వేరైనా, అందరం కలిసి ఉంటున్నాం కదా. అది శాశ్వతమైంది. ఇవన్నీ కూడా ఇప్పుడు కనపడుతున్న వికృతులు ఇవవుతున్నాయి. ఈ వికృతులు ఎల్లకాలం ఉండవు. ఇవి సమయం పడుతుంది. ఎందుకంటే 1000 సంవత్సరాలుగా ఈ దేశంలో ఒక పతన స్థితి వచ్చింది. 1000 సంవత్సరాలుగా పతనంలో 3 విషయాలు. ఒకటి, ఆత్మవిస్మృతి చెందాం. మనం ఎవరము, మన భాష కావచ్చు, మన ప్రాంతం కావచ్చు, కానీ మనం హిందువులం, మనకు ఒక సంస్కృతి ఉంది. కాబట్టి ఆత్మవిస్మృతి నుంచి ఆత్మబోధ కలగాలి. రెండోది, నేను ఒక్కరినే, నేనేం చేయగలను కాదు, సంఘటితం కావాలి. రెండోది, నేను నా కుటుంబము నా స్వార్థం నుంచి సమాజహితం కావాలి. ఈ 3 లోపాలని సరిదిద్దడానికి డాక్టర్జీ ప్రయత్నం చేశారు. సంఘం ప్రయత్నం చేస్తుంది. అది వల్ల విజయవంతమవుతుంది. సంపూర్ణ దేశంలో పరివర్తన రావడం అనేది ఇంకా చాలా దూర ప్రయాణం ఉంది. అంటే ఎప్పుడు సంపూర్ణంగా వాళ్ళ కళ్ళగన్న వాళ్ళు ఆశించిన సంకల్పం చేసుకుని ఆర్ఎస్ఎస్ సంకల్పం సంపూర్ణం అవ్వాలంటే ఎదురుగా ఉన్న సవాళ్ళు ఏంటి? ఎప్పటికైనా అది సంపూర్ణమయ్యే అవకాశం ఉందా? సంపూర్ణం తప్పకుండా అవుతుంది. ఎప్పుడవుతుందంటే మొత్తం హిందూ సమాజం సంఘటితమైతే ఒక రోజులో అయిపోతుంది. హిందూ సమాజం ఎప్పుడు సంఘటితమైతే అప్పుడు అయిపోతుంది. ఎందుకు మీరు 100 ఏళ్ళు అయినా కానీ ఇంకా సంఘటితం ఎందుకు చేయలేకపోతున్నారు సంపూర్ణంగా? మేము చేయడం కాదు, ఇది హిందూ సమాజం పని. మేము పోలీసులం కాదు. అవును, ఇది ఒక దళం కాదు, సమాజమే. సమాజమే శక్తివంతమవుతుంది. మేము చేయడం, మీరు ఇప్పుడు మేము అంటున్నారు కదా, కానీ మీరు భాగస్వాములు కాలేదు ఇంకా. మీరంటే మిగతా వాళ్ళు. అవును. కాబట్టి ఇప్పుడు పోలీసులు రక్షిస్తుంది అనుకుంటున్నారు. అప్పటిదాకా ఈ దేశం బాగుపడదు. మనందరం కలిసి చేయాలి, అది రావాలి. అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు దీని పేరే ఆర్ఎస్ఎస్ స్వయం సేవక సంఘం. రాష్ట్రీయ దేశమైన దేశీయ స్వయం సేవక సంఘం. ఎవరికి వాళ్ళు వాలంటరీగా స్వయం సేవకుడిగా ఈ దేశం కోసం పనిచేయాలి, దేశం కోసం ఆలోచించాలనేది దాని యొక్క సిద్ధాంతము, ప్రిన్సిపల్. అయితే ఇప్పుడు ఎవరి వ్యక్తిగత జీవితంలో వాళ్ళు జీవిస్తున్నారు. కానీ మీరు అన్నట్టుగా మీరు అనుకున్న సిద్ధాంతం ప్రకారం సంఘటితం అవటంలో సంపూర్ణత్వమైన రావట్లేదు కదా. ఎక్కడ మనకు సవాళ్ళు ఉన్నాయి? ఎక్కడ ఎందుకు ఫెయిల్ అవుతున్నాం మనం? ఇప్పుడు హిందూ సమాజంలోనే మార్పు రావాలనుకున్నాం కదా. హిందూ సమాజం దీనికి బాధ్యులు. కాబట్టి హిందూ సమాజం సమయం పడుతుంది. ఈ దేశం స్వతంత్రం ఎందుకు కోల్పోయింది? పిడికిన మంది వచ్చారు, ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువ మంది రాలేగా. ఇక్కడ హిందూ సమాజంలో లోపం ఉంది కదా, ఆ లోపం మారాలి. ఎవరు మార్చాలి? మనందరం కలిసి మార్చాలి. ఈ సమాజం అనే మాట రావట్లేదు కదా. అది కదా మేము చెప్తున్నాం కదా. మా మనసులో స్పష్టత ఉందండి. ఇవాళ మీకు అర్థం కాకపోవచ్చు, కానీ మా మనసులో స్పష్టత. మేము మీరు అన్నాం, మనం అంటున్నాము, అందరం. అంతే సమయం పడుతుంది. ఏ దేశానికైనా సరే ఆ సమాజం బాగుపడడానికి సమయం పడుతుంది. మీ వ్యక్తిగత ఆరోగ్యం అనుకోండి, ఆరోగ్యం వెంటనే బాగుపడదే. ఒక్కొక్క క్రానిక్ రోగం వస్తే 6 నెలలు, 6 సంవత్సరాలు, 10 ఏళ్ళ ముందు మంది తీసుకోవాల్సి వస్తుంది. వ్యక్తిగత అనారోగ్య విషయంలో మీరు శ్రద్ధ పడతారు, ఎందుకంటే అమెరికా కావాలంటే వెళ్తారు. దేశం కోసం వచ్చేసరికి టైం అడుగుతారు వెంటనే. ఎందుకు ఆ లోపం ఎక్కడుందంటారు? సమాజంలో ఉంది. విద్యా విధానం అంటారా, పెంపకం మొత్తం అన్ని ఇంట్లో ఉంది. మన స్వతంత్రం రాకముందు, స్వతంత్రం వచ్చిన తర్వాత విద్యా విధానం లోపం ఉంది, కుటుంబంలో లోపం ఉంది, అన్ని చోట్ల ఉన్నాయి. అందుకనే వారిని వీరిని ద్వేషించడం కాకుండా, వారిని వీరిని విమర్శించడం కాకుండా హిందూ సమాజంలో పరివర్తన రావాలి, ఒక్కొక్క వ్యక్తిలో పరివర్తన రావాలి. దాని ద్వారా కుటుంబంలో పరివర్తన వస్తుంది, అట్లాగే సమాజంలో పరివర్తన వస్తుంది. ఇప్పుడు మీరు సమాజంలో పరివర్తన రాలేదంటారు. ఉదాహరణకి ఇవాళ ఉత్తర నార్త్ ఈస్ట్లో 122 ట్రైబ్స్ ఉన్నాయి. 122 ట్రైబ్స్ భాషలు వేరు భాష. కొన్ని చోట్ల క్రైస్తవ మతం మారొచ్చు కాక, కానీ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మధ్యలో సంబంధం ఉండేది కాదు. మనం ప్రయత్నించిన కారణంగా 122 ట్రైబ్స్ ఒక చోట కలిసి వస్తున్నారు. అయితే అందరి సంస్కృతి ఒకటే, అందరూ పంచ మహాభూతాన్ని పూజిస్తారు. అందరికీ జీవితంలో రాబోయే రోజుల్లో ఆ రకంగా పరమేశ్వరుడి పట్ల, పునర్జన్మ పట్ల అందరికీ కల్పన ఒకటే, భాషలు వేరు ఉంటాయి, ఆలోచన విధానం ఒకటే, అందరూ మార్పు కనపడుతుంది కదా. ఆర్ఎస్ఎస్ పాత్ర ఏంటి మరి ఇందులో మీరు పోషిస్తున్న పాత్ర? అందరూ స్వయంసేవకులు పనిచేస్తున్నారు అక్కడ. అందరూ అంటే పని చేయటం అంటే మీరు ఏంటి చేస్తారు? అక్కడ వెళ్ళి అక్కడ ప్రజల్లో వాళ్ళ ధర్మనిష్టని పెంపొందించడము, వాళ్ళు ఇండిజినియస్ ఫేత్ అంటారు, దాన్ని గుర్తు చేయడం,
దాని ద్వారా కార్యక్రమాలు జరపడం, అది ఆర్ఎస్ఎస్ స్వయంసేవలు చేస్తున్న పని. అక్కడ నార్త్ ఈస్ట్లో సక్సెస్ అయినట్టేనా? సక్సెస్ కాదండి, ఈ దిశలో ముందుకెళ్తున్నారు కదా. గతంతో పోల్చుకుంటే సక్సెస్ అని మీరు అడగడానికి ఇది వ్యాపారం కాదు. అవును. మనిషి యొక్క మనస్తత్వంలో మార్పు రావాలి, సమాజంలో మార్పు రావాలి. ఆ దిశలో సంఘం ప్రయత్నం చేస్తుంది. అంటే ఆర్ఎస్ఎస్ అంటే భారతీయత, అదే కదా పునాది. ఆ భారతీయతను మనం సరిగ్గా అర్థం చేసుకునే పరిస్థితిలో ఉందా ఈ దేశం? అందుకనే భారతీయత, హిందుత్వము ఇవన్నీ ఒకటే, అర్థం చేసుకోవడం కోసమే ప్రయత్నం కదా. అది అదే అర్థం చేసుకోవటము, ఆచరించటము సమయం పడుతుంది, తప్పకుండా సమయం పడుతుంది. ఇప్పుడు నేను అర్థం చేసుకున్నాను, నేను పుట్టుకతో ఆర్ఎస్ఎస్ కాదు కదా, మా నాన్న ఆర్ఎస్ఎస్ కాదు, మా అమ్మ ఆర్ఎస్ఎస్. నాకు ఎట్లా అర్థమైంది? నేను ఆచరిస్తున్నానుగా. అంటే మీరు స్వామి వివేకానంద అవన్నీ చదివాను అంటున్నారు. ఏమైనా సరేనండి, నేను చేస్తున్నాను కదా, నాకు సంఘమే నేర్పింది కదా. నాకు 4 లక్షల మంది పనిచేస్తున్నారు, అయితే కోట్ల మంది పనిచేయాలి. అదే అంటున్నాను. ఇది 150 కోట్ల భారతదేశంలో ఇంకా ఆర్ఎస్ఎస్ సంఖ్య లక్షల్లోనే ఉంది. అవును, కోట్లలోకి వెళ్ళలేదు అంటే 100 ఏళ్ల ప్రయాణం తర్వాత కూడా అంత గ్యాప్ ఉందంటే ఆ గ్యాప్ని పూడ్చడానికి ఆర్ఎస్ఎస్ ఏం చేస్తోంది? ఆర్ఎస్ఎస్ ఏం చేయడం కాదు, మీలాంటి వాళ్ళందరూ పనిచేయడం కాబట్టి ఆలస్యం అవుతుంది. మీరంటే నేను చెప్పాను, సమాజంలో చాలామంది అన్నీ తెలిసిన తర్వాత కూడా స్వార్థంలో ఉన్నారు కదా. ఇంకా అప్పటిదాకానేమో డబ్బు దొరకపోతే దొరకని ఏడుస్తారండి, డబ్బు దొరికిన తర్వాత అందరినీ మర్చిపోతారండి. ఆ స్వార్థం ఉంది కాబట్టి ఆర్ఎస్ఎస్ ప్రయత్నము, కేవలం ఆర్ఎస్ఎస్ కాదు, ఆర్య సమాజ్ ప్రయత్నం చేసింది, స్వామి చిన్మయానంద ప్రయత్నం చేస్తున్నారు, గాయత్రి పరివారం అందరూ ప్రయత్నం చేస్తున్నారు. కేవలం మేము ఒకరమే కాదు, ఈ దేశంలో చాలామంది ప్రయత్నం చేశారు. మహాపురుషులు రామకృష్ణ మిషన్ ప్రయత్నం చేసింది, చేస్తుంది ఇప్పుడు. కానీ సర్వసామాన్య వ్యక్తి మార్పు చెందడంలో ఒక 1000 ఏళ్ళుగా పతనమైన జాతి సమయం పడుతుంది. అంటే ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది, మొబైల్ ఫోన్లు వచ్చాయి, తర్వాత రవాణా సదుపాయాలు పెరిగాయి. హైదరాబాద్లో ఉంటే ఎల్లుండి అమెరికాలో ఉండొచ్చు, మన్నాడు జర్మనీలో ఉండొచ్చు. ఈ నేపథ్యంలో మనం విశాల దృక్పథం అంటున్నారు, భారతీయ విశ్వమానవుడు అంటున్నారు, మళ్ళీ భారతీయత అంటున్నాము. ఈ రెండింటి మధ్య ఒక కాంట్రాస్ట్ నడుస్తుంది కదా. అది తప్పు ఆలోచన, అలాంటి ఆలోచనే తప్పు. భారతీయత విశ్వ సంబంధము, ఎక్కడ పరస్పర వైరుధ్యం లేదు. భారతీయత అంటేనే విశ్వబంధుత్వం. అని చెప్పే గుళ్ళో లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్తారు, సర్వే భవంతు సుఖిన అని చెప్తారు, హిందూ భవంతు సుఖిన అని చెప్పారు దేవాలయంలో. కాబట్టి ఏంటంటే భారతీయత అన్నా హిందూ అన్నా అందరినీ ప్రేమించే వాళ్ళం. ఇప్పుడు మీరు మీ కుటుంబంలో కలిసి ఉంటారు, మీ కుటుంబం వదిలిపెట్టి బయటికి రండి చూద్దాం. అంటే మీరు కుటుంబంలో కలిసి ఉంటారంటే మీరు మిగతా వాళ్ళని ద్వేషిస్తారా? కాదు, కుటుంబం మీకు ఆధారం. కుటుంబం మీ కుటుంబం ఆధారంగా మిగతా అందరితో మీరు కలిసి ఉంటారు. కుటుంబం ఎట్లయితే వ్యక్తికి ఆధారం ఉందో ఈ దేశానికి ఆధారము ఈ దేశము, ఈ ప్రపంచానికి. మన దేశము అమెరికా, మన దేశము చైనా, మన దేశము జర్మనీ, అందరితో మనం కలిసి ఉంటాం. మన దేశం ఎవరిని అపకారం చేయలేదు, అపకారం వాళ్ళు చేశారు. బ్రిటిష్ వాళ్ళు మనం దోపిడీ చేశారు. ఈ దేశం ప్రపంచంలో ఎవరికి అపకారం చేయలేదు. ఈరోజు కూడా సుమారుగా 100 దేశాలకు మనం వ్యాక్సిన్ ఇచ్చాం, కరోనా వ్యాక్సిన్ ఇచ్చాం. కానీ భారతీయత అనేది విశ్వబంధుత్వానికి వ్యతిరేకమైంది కాదు. ఇది మిడిమిడి జ్ఞానంగా అటువంటి చదువుకున్న సూడో సెక్రటరీ చేసే దుష్ప్రచారం. వాళ్ళు మీకు సవాలుగా మారారు కదా. ఇప్పుడు ఏం మారలేదు, మాకు వాళ్ళ సవాలే లేదు అసలు. మేము ఎవరిని సవాలుగా స్వీకరించాం. ఈ సమాజం మనకుంది, సమాజం ముందుకెళ్తుంది. ఈ 100 ఏళ్ల ఆర్ఎస్ఎస్ ప్రయాణంలో సాధించిన మైలురాళ్ళు, ఈ మైల్ స్టోన్స్ ఇవి సాధించామని చెప్పడానికి ఏమున్నాయి? సంఘం ఏంటంటే వ్యాపార సంస్థ కాదని ముందు చెప్పాను మీకు. సంఘం చెప్తుంది వాళ్ళ సుమారుగా ఒక 80,000 శాఖలు సంఘంలో జరుగుతుంది. స్వయం సేవలు నడుపుతున్నారు, లక్షలాది మంది సంఘంలో పాల్గొంటున్నారు. స్వయం సేవకులు సమాజం వెళ్ళి పనిచేస్తున్నారు. ఇది సంఘం చేస్తున్న ప్రయత్నం. ఇది హిందూ సమాజం యొక్క పని, ఆర్ఎస్ఎస్ పని కాదు. ఇది హిందూ సమాజం దీన్ని స్వీకరించింది కాబట్టి దీన్ని చేస్తూ మనం ముందుకెళ్తాం. రాజకీయాలని విడదీయలేని పరిస్థితి వచ్చేసింది కదా. రాజకీయాల యొక్క ప్రభావం కూడా, పార్టీల ప్రభావము, రాజకీయ సిద్ధాంతాలు, రాజకీయ స్వార్థాలు ఇవి కూడా సంఘం పైన పనిచేస్తున్నాయి కదా. ఛాలెంజెస్ మీకు సవాళ్ళు కాదా అవి? ఆర్ఎస్ఎస్ మీద ఏ రాజకీయ ప్రభావం లేదు, ఎందుకంటే ఆర్ఎస్ఎస్లో ఉండే మాకు రాజకీయం లేదు. కరెక్టే, కానీ బీజేపీ అనేది ఆర్ఎస్ఎస్ యొక్క మొత్తం మా మనసులో రాజకీయం లేదు. అంటే రాజకీయాలు తప్పుడు కాదు, అవును, స్వార్థ రాజకీయాలు తప్పు, దుష్ట రాజకీయాలు తప్పు. ఈ దేశానికి రాజకీయం అవసరం, ఈ దేశ ప్రభుత్వం అవసరం. సంఘం ఎవరికి వ్యతిరేకం కాదు. వాళ్ళు ఎవరు ఎన్ని ఆడిపోసుకున్నప్పటికీ మా మనసులో రాజకీయం లేదు. కానీ మా మనసులో రాజకీయం లేనంతకాలం సమస్య లేదు. మా మనసులో రాజకీయం వస్తే సమస్య వస్తుంది. అంటే ఏ రాజకీయ పార్టీ ప్రభావం సంఘంలో లేదు.
స్వయం సేవకులు ఎక్కువ మంది బీజేపీలో ఉన్నారు, ఎవరైతే రాజకీయాల్లో వెళ్తున్నారు వాళ్ళ ఇష్టంతో వాళ్ళు వెళ్ళారు. స్వయం సేవకులు కొద్దిమంది కాంగ్రెస్లో ఉన్నారు, కొద్దిమంది టీఆర్ఎస్లో కూడా ఉన్నారు. వాళ్ళు టీఆర్ఎస్లో చేరిన తర్వాత కాంగ్రెస్లో చేరిన తర్వాత మమ్మల్ని గెలవడానికి భయపడతారు. వాళ్ళు మేము చేయలేనిది ఏం లేదు. అది రాజకీయం. ఒకటి రాజకీయం ఆర్ఎస్ఎస్లో లేదు, మళ్ళీ గుర్తుంచుకోండి మరి. అందుకని రాజకీయం ప్రశ్న అనేది మనకు అసలు ప్రస్తుతం కానే కాదు, ప్రాసంగికం కానే కాదు. ఆర్ఎస్ఎస్ పదవీ రాజకీయాలకు, ఎన్నికల రాజకీయాలకు దూరంగా రాజనీతితో సంఘం ప్రయత్నం చేస్తుంది. కొంతమంది బీజేపీ ప్రభుత్వాన్ని ఆర్ఎస్ఎస్ కంట్రోల్ చేస్తుందని మాట్లాడతారు. అది కేవలం పిచ్చి భ్రమ. అది కంట్రోల్ చేయడం దేనికి? మేమే పొలిటికల్ పార్టీ అవుతాం, మమ్మల్ని ఎవడు ఆపగలుగుతాడు? నేను బ్యాచులర్ని. ఆర్ఎస్ఎస్ రాజకీయ పార్టీ అయితే ఆపేదేవుడు మమ్మల్ని. కాబట్టి మీరు బీజేపీని ఆడిపోసుకోవడం కోసం మమ్మల్ని తిడుతున్నారు అంతే. అది కూడా కొంత చర్చ జరిగింది కదా, ఆర్ఎస్ఎస్ రాజకీయ పార్టీగా లేదు, మా ఎక్కడ లేదు, చర్చ ఎక్కడ లేదు, ఆర్ఎస్ఎస్లో లేదు. ఎక్కడ జరిగిందంటారు? అది వాళ్ళు చూసుకున్నారు. ఎమర్జెన్సీ తర్వాత కాంగ్రెస్ వాళ్ళు అడిగారు ఎమర్జెన్సీ, అది మన జనతా పార్టీ వాళ్ళు, సంఘం కూడా అందులో మరిచి కావాలని. ఎందుకంటే పొలిటికల్ పార్టీస్కి వింగ్స్ ఉంటాయి, ఆర్ఎస్ఎస్ వింగ్స్ లేవు. అండ్ ఆర్ఎస్ఎస్ ఎవరికి వింగ్ కాదు. ఏ ప్రభుత్వం యొక్క దయాదాక్షిణ్యాల మీద ఆర్ఎస్ఎస్ ఆధారపడలేదు. ఏ ప్రభుత్వం యొక్క కోపం మీద ఆర్ఎస్ఎస్ ఆగదు. ఆర్ఎస్ఎస్ హిందువుల యొక్క తపస్సు మీద, త్యాగం మీద, కఠోర పరిశ్రమ మీద పెరుగుతుంది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్కి బీజేపీకి అనుబంధమే లేదంటారా? పార్టీకి సంఘానికి ఏం సంబంధం లేదు, స్వయం సేవకులారు అక్కడ, వాళ్ళతో మాకు సంబంధం ఉంది. మరి ఎందుకు ఇప్పటికీ బీజేపీ అధికారంలో ఎవరైనా సరే ఆర్ఎస్ఎస్ అడుగుజాడలు నడవాలి, వాళ్ళకి వీటో పవర్ కూడా అవసరమైతే ప్రధానమంత్రిని కూడా మార్చే శక్తి ఆర్ఎస్ఎస్కి ఉంది, అదే తప్పుడు ప్రచారం అనే ప్రచారం ఉంది కదా వాళ్ళకు ఉంది. మీరు నన్ను అడుగుతున్నారు ఆర్ఎస్ఎస్, నేను చెప్తున్నాను. అందుకనే ఆర్ఎస్ఎస్కి రాజకీయ పదవులతో, ప్రభుత్వంతో ఏ రకమైన సంబంధం లేదు. రాజకీయ పార్టీలు ఉండేటువంటి ప్రతి వ్యక్తితో మాకు సంబంధం ఉంటుంది, కమ్యూనిస్టులతో కూడా మాకు సంబంధం ఉంటుంది. మేము ఎవరిని ద్వేషించాము, వాళ్ళు మమ్మల్ని ద్వేషిస్తే మేము చేయగలిగింది ఏం లేదు, మేము ద్వేషించాము ఎవరిని. అట్లాగే ఇవాళ ప్రభుత్వం నుండి బీజేపీలో కూడా అనేక మంది స్వయం సేవకులు ఉన్నారు, వాళ్ళతో మాకు సంబంధం ఉంటుంది, ఆ సంబంధం కొనసాగుతుంది. ఆ సంబంధం వల్ల ప్రభుత్వంలో వేలు పెట్టడం అది ఆర్ఎస్ఎస్ చేయదు. ప్రచారం చేస్తారు. ఇప్పుడు ఏనుగు పోతుంటే కుక్కలు అరుస్తుంటే మేము చేయగలిగింది ఏం లేదు. ఆర్ఎస్ఎస్లో బీజేపీ ఇది కూడా ఏమి లేదు, లేదు, ప్రశ్న లేదు. అంటే బీజేపీ గెలుపులో ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుల యొక్క పాత్ర, వాళ్ళ కృషి, సేవ ఏమి లేదు, సహజంగా వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ని తిట్టే వాళ్ళ కోసం స్వయం సేవకులు పనిచేయరు కదా. రోజు పొద్దు నుంచి రాత్రికి బూతులు తిడుతుంటే ఎవరు పనిచేయరు కదా. ఎవరు పని వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు చేస్తారు. దేశభక్తి కొరకు, దేశహితం కొరకు 4 దుకాణాలు మనకు ఉన్నాయి. ఏది మంచి దుకాణమో అట్లా వెళ్ళి మనం టమాటాలు కొనుక్కుంటాము. అదే రకంగా స్వయం సేవకులు చేస్తారు, దేశహితం కోసం చేస్తారు, అంటే తప్పకుండా చేస్తారు స్వయం సేవకులు. ఆర్ఎస్ఎస్ ఆలోచనల్లో దేశ హితాన్ని కోరే పార్టీ ఏదంటారు? ఇప్పుడు మన దేశంలో పార్టీలన్నీ దేశహితం కోరేవే. అయితే కొన్ని పార్టీలు ఆర్ఎస్ఎస్ని, హిందుత్వాన్ని విమర్శిస్తుంటాయి, తప్పు అది. కానీ దాన్ని సహజంగా స్వయం సేవకులు వ్యతిరేకిస్తారు. ఇప్పుడు మనం విశ్వమానవుడు, విశాల దృక్పథము, భారతీయత, ప్రపంచ మానవులు, మనుషులంతా ఒకటే అనేది మన ఆలోచన. మీరు చెప్పారు ఇందాక, లోక సమస్త సుఖినో భవంతు, ఇదంతా చెప్పారు మీరు. కానీ రాజకీయంని వేరు చేయలేని పరిస్థితి. మన భారతదేశం అనేక మతాల సంగమంగా ఉంది. ప్రపంచంలోనేమో క్రిస్టియానిటీ, ఇస్లామిక్ పెద్ద మతాలుగా ఉన్నాయి. హిందూ మతం భారతదేశం, నేపాల్లో ఉన్నాయి. సో మిగతా మతాల నుంచి భారతదేశానికి ఇప్పుడు ఛాలెంజెస్, భవిష్యత్తులో ఇబ్బందులు వస్తున్నాయి ఒక భయం కూడా సమాజంలో, అంతర్జాతీయ సమాజంలో భారతదేశంలో వినపడుతోంది కదా. మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి, ఈ దేశాన్ని కాపాడుతుంది? మళ్ళీ మీరు ఆ ప్రశ్న అడిగారు చూడండి. ఇప్పటిదాకా ఒక రకంగా అడిగారు, మళ్ళీ ప్రశ్న అడిగారు చూడండి. అంటే మీ మనసులోనే అది ఉంది ఏమని, మళ్ళీ మన దేశము, మన దేశానికి రక్షణ, ఇతర సామ్రాజ్యవాదాల నుంచి దేశానికి ప్రమాదం ఉందని మేము చెప్తే అది కమ్యూనల్ అవుతుంది, మీరు ఆలోచిస్తే అది సెక్యులర్ అవుతుంది. మీరంటే ప్రిన్సిపల్ అర్థమైంది నాకు. కాబట్టి ఇది మన దేశంలో ఉన్నటువంటి హిపోక్రసీ. మన దగ్గర ఏమిటంటే మన దేశంలో నుండి క్రైస్తవులు, ముస్లింలు వీరందరూ ఈ దేశం నుంచి మతం మారిన వాళ్ళు, వాళ్ళు కూడా హిందువులే. ఒకప్పుడు అందరూ హిందువులే, ఇప్పుడు కూడా హిందువులే. వాళ్ళకి ఇంకా అర్థం కావడం లేదు, వాళ్ళకి అర్థమవుతుంది. ఇది మౌలికంగా ఉండే హిందువులు శక్తివంతులు అయితే వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు అంటే ఎవరు హిందువులు? హిందువులు అంటే ఏంటి? వాటి ఈ భూమిలో పుట్టినవారు, ఈ భూమిని ప్రేమించేవారు, మతం పేరుతో ఎవరిని ద్వేషించని వారు, మా మతము మాత్రమే గొప్పదని అహంకారం లేనివారు, మా మతము ద్వారమే మాత్రమే మోక్షం వస్తుంది, మిగతా మతంతో నరకానికి వెళ్తారు అన్నవాళ్ళు కాదు. ఏ మతము ద్వారా అయినా మోక్షం వస్తుంది, సదాచారం వల్ల. ఏ మతం ఉన్నప్పటికీ, ఏ దేవుని పూజించినప్పటికీ సదాచారము, ప్రేమ,
కరుణ త్యాగము తపస్సు లేకుండా మోక్షము రాదు అని చెప్పే వాళ్ళందరూ కూడా హిందువులు. ఇప్పుడు దీన్ని హిందూ దేశం అనాలా భారతదేశం? హిందూ దేశం అనాలి, భారతదేశం అనాలి, రెండు సమానమే. ఇప్పుడు సదాచారం మా చిన్నప్పుడు పుస్తకాల్లో హిందూ దేశం ఉండి బ్రాకెట్లో భారతదేశం ఉండేది 66 ఏళ్ల క్రితం. తర్వాత కొద్ది కాలానికి భారతదేశం బ్రాకెట్లో హిందూ దేశం వచ్చింది. ఇప్పుడు భారతదేశం హిందూ దేశం పోయింది, ఇండియా తర్వాత ఇండియా పోయింది. ఇవన్నీ ఏమిటంటే ఒక అంతర్జాతీయ కుట్ర, ఒక మానసిక దాస్యం. ఇది మెకాలే విద్యా విధానం వల్ల ఒక బానిస మనస్తత్వం. ఇవన్నీ మారాలి, అందులో స్వతంత్రం రావాలి. అప్పుడు ఈ భావాలకు దగ్గరగా ఉండే ప్రభుత్వం బీజేపీ, వాజ్పేయి చాలా ఏళ్ళు పరిపాలించారు. ఇప్పుడు 10 ఏళ్ల పై నుంచి నరేంద్ర మోదీ వీళ్ళు పరిపాలిస్తున్నారు. ఈ భావజాలం ఉన్న వాళ్ళే, వాళ్ళు ఆర్ఎస్ఎస్లో వచ్చిన వాళ్ళే కదా. ఇప్పుడు ఏమన్నా ఫలితాలు, అనుకూలమైన ఫలితాలు వస్తున్నాయా మంచి వైపు? వాళ్ళు విద్యా విధానంలో మార్పు చేశారు కదా, సంతోషం కదా. నూతన విద్యా విధానంలో ఇవన్నీ మార్పు చేశారు. మన దేశ చరిత్రను తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. స్వతంత్రమైన విద్యా విధానం కొరకు కొన్ని మంచి మార్పులు చేశారు. వాటిని సంఘం హర్షిస్తుంది. అంటే మనకి ఆర్ఎస్ఎస్ దీంట్లో విద్యాభారతి ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. సో మన విద్యా విధానం మూలము మీరు అన్నారు కదా, లార్డ్ మెకాలే గురించి తీసుకొచ్చారు. లార్డ్ మెకాలే విద్యా విధానం వచ్చిన తర్వాత మన ఆలోచన విధానము, భారతీయత, మన సిలబస్, పాఠ్యాంశాలు మొత్తం మారిపోయినాయి. మళ్ళీ మన వాంగ్మయము, మన వేదాలు, ఉపనిషత్తులు, మన భారతీయమైన జ్ఞానం రావాలి. ఆ విధంగా ఈ కొత్త ఎడ్యుకేషన్ పాలసీ నరేంద్ర మోదీ ప్రధానమంత్రి తీసుకొచ్చిన న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ ప్రకారం మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయనే విశ్వాసాన్ని మీరు వ్యక్తం చేస్తున్నారు. అది మనం సాధించగలుగుతామంటారా? ఈ పోటీ ప్రపంచంలో, ఈ ప్రపంచం అంతా గ్లోబల్గా వెళ్తుంది. తప్పకుండా సాధిస్తారు, ఇబ్బంది ఏం లేదు. సమాజం ప్రయత్నం చేస్తే తప్పకుండా సాధిస్తారు. ఇప్పటికే ఇప్పుడు చిన్మయ మిషన్ పాఠశాల నడుపుతుంది, రామకృష్ణ మిషన్ నడుపుతుంది, విద్యాభారతి నడుపుతుంది. ఇందులో చదువుకున్న వాళ్ళు ప్రపంచంలో ఏలుతున్నారు ఇవాళ, పెద్ద పెద్ద సైంటిస్టులుగా. అవును. మరి తప్ప వాళ్ళ సంస్థను నేర్చుకున్నారు, ఆంగ్లం కూడా నేర్చుకున్నారు. భాషగా తప్పేం లేదండి. చిన్నప్పటి నుంచి ఆంగ్ల మాధ్యమంలో చదవడం చాలా తప్పు, మాతృభాషలో చదవకపోవడం తప్పు. ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి మాతృభాషలో చదివాను 11వ తరగతి వరకు. మీరు అట్టే చదివి ఉంటారు. మరి మనకి వాళ్ళు ఇంగ్లీష్ రాలేదా? హిందీ కూడా వచ్చు, అన్నీ వచ్చు మనకు. నేను ప్రపంచమంతా టూర్ చేస్తాను. కానీ ఇంగ్లీష్ పెద్ద కష్టం. కానీ ఇంగ్లీష్లోనే నవ్వాలి, ఇంగ్లీష్లో ఏడవాలి, ఇంగ్లీష్లోనే చావాలి, ఇది తప్పు. ఆ వ్యామోహం ఉంది, తప్పు. తర్వాత ఇంగ్లీష్ వస్తేనే సైన్స్ వస్తుంది, అది కూడా తప్పు. జర్మనీ వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడరు, కానీ వాళ్ళకి సైన్స్ వస్తుంది. ఫ్రెంచ్ వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడరు, వాళ్ళకి సైన్స్ వస్తుంది. కాబట్టి సైన్సే. అట్లాగే మన దగ్గర సంస్థల్లో సైన్స్ ఉంది. వాళ్ళు మన విద్యా విధానాన్ని నాశనం చేశారు. కాబట్టి మెల్లమెల్లగా ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు భోపాల్లో హిందీ మీడియంలో ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ప్రారంభమైంది. సమయం పడుతుంది. అంటే కొత్త విద్యా విధానం మీకు నచ్చిందా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతానికి? ఖచ్చితంగా మంచి పని చేస్తున్నారు కదా. ఇంకా చాలా మార్పు రావాలి, కొంత మార్పు ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఆర్ఎస్ఎస్లో చేరాలి అంటే యువతరానికి ఎందుకు చేరాలో మీరు ఏం చెప్తారు? ఈ దేశం ప్రగతి చెందాలంటే, ఈ దేశంలో జాతీయ సమైక్యత రావాలంటే, ఈ దేశంలో సామాన్య ప్రజానీకానికి వికాసం జరగాలంటే, ఈ దేశంలో భాష, కులము, ప్రాంతము అనే దుర్విమానానికి అతీతంగా జాతీయ దృష్టి, సంస్థలు రాష్ట్రీయ దృష్టి రావాలంటే ఆర్ఎస్ఎస్లో చేరాలి. చేరుతున్నారు, ఇవాళ యువకులే ఎక్కువ చేరుతున్నారు.